చూడండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేగాయి కదండి. ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న కండాయిల ముక్కలు చూడండి. ఇప్పుడు నూనెలో వేస్తున్నాను. ఇంకా వేసాం కదండి. వేసిన తర్వాత దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నానండి. దీంట్లోనే కొత్తిమీర కరివేపాకు కూడా వేస్తున్నామండి. మళ్ళీ వేగాలి. ఇప్పుడు వేగిన తర్వాత అప్పుడు మనం కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసాం కదండి. బాగా వేగినాయండి. ఇవి కండాయిల కూర అండి. ఇది కండాయిలండి. ఇప్పుడు తగినంత కారం వేస్తున్నాను చూడండి. తగినంత ఉప్పు అండి. తగినంత కారం వేసాం కదండి. ఉప్పు అండి. ఉప్పు వేసాం కదండి. చూడండి తగినంత కారం తగినంత ఉప్పు వేసాం కదండి. కండాయిల కూరకి చూడండి ఎర్రగా అంతంతో బాగా వేగిందండి. ఇప్పుడు తగినంత వాటర్ పోతున్నామండి కూర ఉడికేటప్పుడు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత కర్రీ రెడీ అవుతుంది పెడతానండి కదండి. కండాయిల కూరని ఇప్పుడు కర్రీ రెడీ అయిందండి. అదండి దింపేసాం. చాలా చాలా బాగుంటుందండి. మీరు ఈ కూర లైక్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే, ఇష్టపడ్డవాడైనా ఎవరైనా సరే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, పక్కన ఉన్న బెల్ ఐటమ్స్ కొట్టండి.